ఎప్పుడైతే రాజ్యాంగం ఆమోదం పొందిందో, చట్టంగా మారిందో 26 నవంబర్ 1949న ఇమ్మీడియేట్‌లీ కొన్ని ఆర్టికల్స్ అమల్లోకి వచ్చినాయి. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 9 వరకి. ఈ ఆర్టికల్స్ అన్నీ గూడా మనకి పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలను చెప్తాయి. సో, ఇలా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ అలాగే 8 షెడ్యూల్స్‌ని ఒక ప్రవేశికని ఆమోదించిన తర్వాత ఆర్టికల్స్ ఇమ్మీడియేట్‌లీ ఏవి ఈ 26 నవంబర్ 1949న అమల్లోకి తీసుకొచ్చినారు అనంటే, ఆర్టికల్ 5 భారత పౌరులు ఎవరు అనేటువంటి నిర్వచనాన్ని ఇస్తా ఉంది. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి వలసొచ్చినటువంటి పౌరులు ఎవరు, సిటిజన్‌షిప్‌లో వాళ్ళకి ఏం చేయాలని చెప్తా ఉంది. ఆర్టికల్ 7 పాకిస్తాన్ వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారి పౌరసత్వం గురించి చెప్పినటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 8 భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సిటిజన్‌షిప్ పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 9 విదేశాలలో పౌరులుగా పౌరసత్వం తీసుకొని భారత పౌరసత్వం రద్దు అనేటువంటి అంశాలను గురించి చెప్పినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్టికల్ 5 నుంచి 9 వరకు ఇమ్మీడియేట్‌లీ ఎన్ఫోర్స్‌మెంట్ అవ్వడం జరిగింది. ఇవి ఫోర్స్‌లోకి వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఫోర్స్‌లోకి వచ్చినాయి అనంటే 26 నవంబర్ 1949. సో, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ 60 రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వెంటనే అమల్లోకి వచ్చింది 26 నవంబర్. ఇలా క్వెషన్ అడగొచ్చు మిమ్మల్ని. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్ జరిగింది? అనంటే మీరు 26 నవంబర్ 1949 అని చెప్పాలి. సో, అలాగే ఆర్టికల్ 324 ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి నెక్స్ట్ అనేటువంటి అంశం. ఆర్టికల్ 366, 367 ఇక్కడ రాజ్యాంగ పదాలు, నిర్వచనాలకి సంబంధించినటువంటివి. ఆర్టికల్ 379, 380 తాత్కాలిక పార్లమెంట్. మనకి రాజ్యాంగ నిర్మాణ సభనే తాత్కాలిక పార్లమెంట్‌గా కొనసాగింది. టెంపరరీ పార్లమెంట్‌గా కొనసాగింది. 17థ్ ఏప్రిల్ 1952 వరకి. 1952, 51లో ఎలక్షన్స్ జరిగినాయి మళ్ళీ పార్లమెంట్‌కి. అప్పటి వరకు కూడా రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనే టెంపరరీ పార్లమెంట్‌గా కొనసాగింది. ఆ అంశాలు ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇది కూడా మనకి ఇవన్నీ కూడా 26 నవంబర్ 1949లో అమల్లోకి వచ్చినాయి. ఆర్టికల్ 382, 392, 380, 82, 392 వరకు అధికారాలు, సేవలు ఏ విధంగా కొనసాగించాలి అనేటువంటి అంశాలు ఇలా 26 నవంబర్ నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆర్టికల్ 393 మొత్తం 395కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉండే ఆర్టికల్ 393 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదాన్ని మెన్షన్ చేస్తూ ఇవన్నీ కూడా మనకి 26 నవంబర్ 1949నే అమల్లోకి వచ్చినాయి. అయితే